సిటీ కేబుల్. దౌలాపూర్ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. దౌలాపూర్ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం యాలల మండలం దౌలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గ్రామ పెద్దలు జగదీశ్వర్ రెడ్డి, కలాల్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వికలాంగులకు జగదీశ్వర్ రెడ్డి ట్రై సైకిల్, విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవకునిలా సేవలు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని సూచించారు. ఏం పేరు నీ పేరు? నా పేరు రాథోడ్ కిషన్. ఇంతకుముందు సైకిల్ లేకుండే ఎట్లుండే సైకిల్ లేనప్పుడు? ఏం లేకు ఇట్లా జరుగుతుంటే చాలా ఇబ్బంది ఉండేనా? ఇప్పుడు సైకిల్ ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చి మన అన్న ఇచ్చిండు, జగదీశ్వర్ రెడ్డి అన్న. ఎందుకు ఇచ్చిండు? ఈ కాళ్ళతోటి ఇబ్బంది నడవనికి రాక చూసి ఇచ్చిండు. ఆయన మీ ఇంటికి వచ్చి ఇచ్చిండు కదా, ఎందుకోసము వచ్చిండు మీ ఇంటికి? ఎందుకోసం ఇట్లా వికలాంగులు ఉన్నాను కదా, చాలా ఇబ్బంది ఉన్నాడని ఇచ్చిండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి, అప్పుడు నీకు హామీ ఇచ్చిండు కదా, అందుకే ఇచ్చిండు. నువ్వు అడిగినావా ఈమని? అడిగే, నేను చెప్పినాం నాకు చాలా ఇబ్బంది ఉన్నా ఇట్లా అట్లా అంటే, నేను ఎట్లా ఖచ్చితంగా చేపిస్తాను చేపించిండు. ఇటువంటి కార్యక్రమం ఎవరన్నా చేసిండ్రా? ఇచ్చిండ్రా సైకిల్? ఎవరికి ఎవరు అంటే గిట ఎవరు ఇవ్వలేరు. అంటే ఫస్ట్ టైం ఇచ్చిండ్రా? ఫస్ట్ టైం ఇదే. ఎవరికి ఇవ్వలేదు? పోతే నీకు ఇవ్వాలి అందరికి ఇస్తేనే బాగా. నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. చెప్పాలి జగదీశ్వర్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు. నడుపు. మంచిగా ఉందా? ఇచ్చినా ఉండడు, అక్కడ వెళ్ళిపోతారు, ఈ విధమైన పుకార్లు కూడా లేపారు. దానికి సమాధానం చెప్పే విధంగానే పని చేస్తాను. ఎక్కడ వెళ్ళేది లేదు, చేసేది లేదు. ఇది నా ఊరే, అది నా ఊరే. రెండు ఊళ్ళో ప్రజలకు ఖచ్చితంగా చెప్తున్నా. అందరు ఆదరించారు కాబట్టి ఆ చిన్న తేడాతోని పోయినా. కాకపోతే ఏది అయ్యేది లేదు, నేను గెలిచినట్టే. ఓడినదే ఆలోచన కూడా ఏం లేదు మాకు ఇప్పటికి కూడా. ఇంకొకటి దీనికి దిగులు పడి ఏదో ఎంటపోయి కూర్చుంటా, ఏనో కూర్చుంటా, ఇక నాకు దీంతోనేమో అవసరము, నాకు ప్రజలు న్యాయం చేయలేరు అని చెప్పి నేను ఎంట కావడం ఏం లేదు. అందరు న్యాయం చేసినారు కాబట్టి చిన్న తేడాతో విన్నాం. అదేం పెద్దగా ఓటమి అని నేనేం అనుకోవట్లేదు. ఈ రోజు కూడా బాధపడలేదు దాని గురించి. ఆ ఒక్కరోజే ఎలక్షన్ ఏదైతే కౌంటింగ్ జరిగిందో ఆ ఒక్కరోజు చిన్నగా బాధ అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను ఏ విధమైన ఆలోచన కూడా లేదు. ఇప్పటికి కూడా నాకు అలాంటి ఆలోచన కూడా, ఏ చిన్న ఆలోచన కూడా లేదు. ఇంకొకటి, ఇలాంటి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పినా కూడా నాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా దోస్తులు ఉన్నారు, ఇక్కడ ఊళ్ళో కూడా యువకులు ఉన్నారు, అందరూ అన్నదమ్ములు ఉన్నారు, మాతో ఇట్లా మామ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి అందరూ సహకారం చేస్తామని చెప్పిండ్రు. అందరు ఇప్పుడు కూడా ఒక మాట అడిగిన వెంబడి అందరూ సహకారం చేసినందువల్లనే నా ఒక్కంది కాదు, అందరితో పాటే సహకారం అందించుకొని ఈ విధమైన కార్యక్రమం చేయడానికి నేను ఎప్పటికైనా ఉంటాను. ఇప్పుడే ఇదొకటే అని కాదు, ఏ విధమైన సమస్య ఉన్నా కూడా నా పర్సనల్ గా తీసుకొని కూడా చేయగలుగుతాను. నేను ఎవరో ఇవ్వాలి చేయాలని ఏం లేదు, అందరు సహకారం చేస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఇట్లాంటి ఏ చిన్న పని ఉన్నా కూడా నేను ఏం ఎంట కాకుండా ఖచ్చితంగా చేస్తా. ఇక్కడ మేము సర్పంచ్ ఎలక్షన్ టైంలో అన్న కిషన్ అన్న గారికి అతని వాతావరణం చూసి, అతని పరిస్థితి చూసి, అతనికి ఒక సైకిల్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే, కాకపోతే ఎలక్షన్ టైం వచ్చింది, అప్పుడు ఇద్దాం అనుకున్నాము. కోడ్ ఉంది కాబట్టి ఇస్తే బాగుండదని చెప్పి ఇవ్వలే. ఇప్పుడు దానికి సందర్భానికి వచ్చి మా దోస్తులు మా అన్న వాళ్ళు, మాతో పాటు ఉన్న ఊళ్ళో యువకులు అందరూ కలిసి ఇద్దాం ఖచ్చితంగా అని చెప్పినందుకు అందరి సహకారంతో అతనికి ఇది ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మనము సర్పంచ్ అయ్యింటే ఇంకా ఇట్లాంటి పనులు ఇంకా చేద్దామని అనుకునేటివి. ఎమ్మెల్యే గారు కూడా మాకు అన్ని విధాల సహకారం చేస్తామని చెప్పినండి.
కాకపోతే ఏదో దురదృష్టం వల్ల ఒక చిన్న తేడాతోని ఇదైనందుకు దానికి కూడా మేమేం బాధపడట్లేదు. ఇప్పటికి కూడా మేము ఎండకున్నామని ఏం ఆలోచన లేకుండా ఏ విధమైన సహకారమైనా కూడా ఈ 2 ఊర్లకు చేద్దామని చెప్పి మేము ముందుకొచ్చినాము. ఈరోజు స్కూల్‌లో పిల్లలకు కావాలని మా పిల్లలన్నారు, వార్డ్ మెంబర్‌లన్నారు. దానికి కూడా బుక్స్, పెన్స్ అవన్నీ కూడా ఇచ్చిన. ఇక్కడ కూడా ఈరోజు ఇది ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఇచ్చినాము. ఇంకొక చిన్న చిన్న 2 పనులున్నాయి. అవి కూడా ఖచ్చితంగా చేస్తాము. దీన్ ఇంకా ఈ ఊర్లో ఏ సమస్యలున్నా కూడా ఎంటకేం అయ్యేది లేదు. ముందుకొచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు మాకు, "ఏ విధమైన నేను ఓడిపోయినా బాధపడకు. ఏమున్నా నేనుంటా. అన్ని విధాలా నీకే హెల్ప్ చేస్తా. ఖచ్చితంగా ఊర్లో ఏ సమస్యలున్నా కూడా ముందుకు తీసుకొని రా. నేను ఇస్తా, చెయ్యి, అన్ని అభివృద్ధి చెయ్యి. వాళ్ళు గెలిచిననే నువ్వేమి దిగులు పడకు. ఖచ్చితంగా నీకు సహకారం ఉంటది. ఎందుకంటే మనోడవు నువ్వు. ఏమున్నా మీకు చేస్తాము ఖచ్చితంగా. మీ ఊరు ఏమున్నా అభివృద్ధి చేసుకోమని" చెప్పిండు. ఖచ్చితంగా ఏమున్నా ఎంటకు కాకుండా అన్ని విధాలా ముందుండి చేస్తానని అందరితో మనవి చేస్తున్నాను. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి సత్యమణి అయినటువంటి ఏం పేరు అమ్మాయి సునీత గారు సర్పంచ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లోపల వాళ్ళు పోటీ చేసి ఓడిపోయినారు. ఓడిపోయినంత మాత్రాన కూడా మేము మా జగదీశ్వర్ రెడ్డి గారు పటేల్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మనం ఓడలేము, ఓడినా కూడా పర్వాలేదు కానీ మన అన్ని విధాలు కూడా మన 2 రోజులకు మన ఎమ్మెల్యే గారు ఉండదు, మన ప్రభుత్వం ఉండదు కాబట్టి మనం అన్ని పనులు కూడా చేసుకుందాము. చేసుకొని ఆ మాట ఇచ్చిన ఎలక్షన్లో కూడా ఏదైతే మాట ఇచ్చిండో ఓడిపోయినా కానీ ఇంటికి జరగకుండా ఆయన ఈరోజు మాట ప్రకారంగా వాడు విల్లర్స్ 3 విల్లర్స్ సైకిల్ని కూడా వాళ్ళకు కిషన్ నాయక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఇంకా వాళ్ళకు సహకారం ఇస్తే ఇంకా మన గ్రామాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా జగదీశ్వరుడికి అంటుండి ఎల్లవేళ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ నాయకులు సీనియర్లందరికీ నా నమస్కారము. మేము ఈ ఎలక్షన్ వాళ్ళ ముందు మాట ఇచ్చినందుకు ఆయనకి ఇస్తామని చెప్పినాము. అప్పుడు ఇయ్యరాదని చెప్పి ఇప్పుడు కూడా అతనికి ఇది అని చెప్పి చూసి ఓడిపోయినా మా సర్పంచ్ గారు ఇస్తున్నాడని చెప్పి మనవి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దౌలపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. అందులో ఒక 3 ఓట్ల ద్వారా ఎన్నిక కాలేకపోయినాం. కానీ ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మాకు భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా సరి సమానంగా వచ్చినాయి. సర్పంచ్కు మెజార్టీ ఏం లేదు, కానీ ఎవరైనా ఒక్కోటితో గెలిచినా కూడా గెలిచినట్టుగా మేము భావించి సర్పంచ్ గారిని కూడా గౌరవంగా మేము వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ ఎన్నికల భాగంగా పంచాయతీ లోపల కొన్ని సమస్యలు ఉండడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ గ్రామ పంచాయతీ మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేకపోయినరు. ఇంతకుముందు ఉన్న సర్పంచులు కూడా ఎవ్వరు కూడా ఒక విద్య కానీ, వైద్యం కానీ, యువకులు కానీ, పెద్ద మనుషులు కానీ, వికలాంగుల పైన కానీ పెన్షన్లు రాలేదు, రేషన్ కార్డులు రాలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేదు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాలేదు. అదే రకంగా వాళ్ళకు ఏ విధమైనటువంటి కూడా మౌలిక సదుపాయాలు కూడా మన గ్రామ పంచాయతీకి నోచుకోలేకపోయింది. ఇది ఒక మారుమూల పల్లె తండలాగా మరి గ్రామ పంచాయతీ దౌలపురం అనేది ఉండడం జరిగింది. కానీ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గౌరవ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నగారిని గెలిపించుకోవడం ద్వారా మన గ్రామ పంచాయతీకి నియోజకవర్గంలోనే మరి పెద్ద స్థాయి లోపల పేరు రావడం జరిగింది. అది 200 కోట్ల పైచిలుకుతో మన గ్రామ పంచాయతీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కూడా ఇవ్వడం అనేది చాలా అదృష్టం గ్రామ ప్రజలది. కానీ కొంతమంది తెలిసి తెలియక ఉండడం వల్ల ఆ 2-3 ఓట్ల ద్వారా సర్పంచ్ని కోల్పోవడం జరిగింది. అది కోల్పోయినప్పటికీ కూడా ఇక్కడ మా పార్టీ తరపున ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి గారు కంటెస్టెడ్ చేసిండో మరి వాళ్ళందరికీ యువకులు కానీ, పెద్దలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, సీనియర్ నాయకులు అందరూ కూడా, మహిళలు కూడా అందరూ కూడా వెన్నంటి ఉండి మరి ఈరోజు ఆ సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందో ఆ సేవా కార్యక్రమాలని ఈరోజు 26 జనవరి
మరి గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి వారికి ఈ సైకిల్‌ని ఇస్తామన్నాము. ఆ మాట నిలుపుకోవడం అనేది ఈ వాళ్ళ అందరికీ గూడా వాళ్ళకు ఈ సైకిలు ఈ కిషన్ నాయక్ గారికి ఆయన ఒక వికలాంగుడు. ఆయన పరిస్థితి జూసి ఆ రోజు నేను గెలిచినా, గెలవకున్నా తప్పకుండా నీకు సైకిల్ ఇస్తా అని మాటిచ్చిండు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నాడంటే మరి సర్పంచ్ అయితే గూడా ఇంకా ఏ విధంగా ఉంటుండనేది గూడా గ్రామ పంచాయతీ ప్రజలు తెలుసుకోవాలి. మరి ఈ సైకిల్ ఇచ్చినందుకు జగదీశ్వర్ రెడ్డి గారికి మరి అభినందనలు తెలపాలి ఖచ్చితంగా చప్పట్ల ద్వారా. అదే రకంగా మనము గ్రామం లోపల నీటి సమస్యలు గాని, అనేక రకమైన సమస్యల్ని ఆ మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఎలక్షన్‌లో గూడా మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళి సర్పంచ్ చేసినా, చేయకపోయినా ప్రజలెంట మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఎమ్మెల్యే గారు దౌలాపూర్‌ని కంటిలో పెట్టుకొని చూస్తున్నారు గాబట్టి, ఎమ్మెల్యే గారికి ఏ ఎలక్షన్‌లొచ్చినా ఇక ముందు ఇలాంటి తప్పు జరగకుండా పంచాయతీ ప్రజలు, మహిళలు, యువకులు, సీనియర్ నాయకులు అందరూ గూడా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షపాతి. ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మన ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మనం ఈసారి తప్పు చేసినాము క్షమించండి అని చెప్పి ఇంకొక ఎలక్షన్ ఏది పెట్టినా కూడా మనం ఇక్కడ భారీ మెజార్టీ ఇయ్యాలి. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకొని మరి ఏ ఎలక్షన్లో కూడా తప్పుదాలు జరగకుండా ఈ ఎలక్షన్లో జరిగినట్టు జరగకుండా ఈ సేవ కార్యక్రమాలు కొనసాగిద్దాం. మరి అందరం కలిసికట్టుగా ఉండి పంచాయతీని అభివృద్ధి చేసుకుందాం. మనకు ఎమ్మెల్యే గారు తోడుగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ముందు ఒక పుకారు కూడా లేపారు. ఏందంటే ఈరోజు 26 జనవరి 2026 కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఆధ్వర్యం లోపల టీపీసీసీ గాంధీ భవన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి పూనుకొని మరి ఈ పథకాన్ని రద్దు చేయడానికి నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే కాదు యావత్తు భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1,56,00,000 గ్రామ పంచాయతీల తరపున ఈరోజు తీర్మానం చేసి మరి టీపీసీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పంపడం ద్వారా మరి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఈ గ్రామ పంచాయతీలోని ప్రజలందరూ కూడా విన్నవించడం ద్వారా ఈ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయొద్దు, మహాత్మా గాంధీ గారి పేరును తొలగించొద్దు, మరి యథావిధిగా ఈ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలా అని చెప్పి ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా యావత్తు తెలంగాణ రాష్ట్రం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ తీర్మానాలు అనేది చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఉపాధి హామీ రద్దును వెంబడే వెనుకకు తీసుకోవాలి. వెనుకకు తీసుకుపోతే రేపు రాబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున కొనసాగడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీని తీసుకురావడం, మరి పల్లెల్లో గ్రామ పంచాయతీల్లో ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాన్ని కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి దాన్ని సంవత్సరానికి 100 రోజుల పని రాజ్యాంగబద్ధంగా కల్పిస్తూ ప్రతి ఒక్కరూ పని చేసుకోవాలనేది జాబ్ కార్డులు జారీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పేదల పక్షపాతిగా చేసినటువంటి చట్టాలను కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమము
ఈ బీజేపీ పార్టీ కొనసాగించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యలకు ప్రజలు ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరు. ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుంది. తాండూరు నియోజకవర్గానికి వస్తే మరి ఎమ్మెల్యే గారు ప్రతి మండలంలోని పంచాయతీల్లో ఈరోజు 26 జనవరి ఈరోజు పంచాయతీ తరపున ఖచ్చితంగా ప్రజల తరపున మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా అందరూ కలిసి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. గ్రామ సభ ద్వారా మరి గ్రామంలోని ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజలము, ఉపాధి హామీ కూలీలు అందరం కలిసి కూడా ఈ తీర్మానాన్ని రూపొందించి ఈ తీర్మానాన్ని మరి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మా డిసిసి ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులకు దారాసింగన్న గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దీన్ని తీసుకెళ్లి గాంధీ భవన్లో టీపీసీసీ వారికి ఇస్తే మరి ఇది ఇక్కడి నుంచి కేంద్రానికి అప్పీల్ చేయడం ద్వారా మరి ఈ ఉపాధి హామీని రద్దు చేయడము, గాంధీ గారి పేరును తొలగించడం అనేది మరి భావ్యం కాదు. మరి యథావిధిగా ఈ ఉపాధి హామీలోని మహాత్మా గాంధీ గారి పేరును అలాగే కొనసాగిస్తూ 100 రోజులు పని అలాగే కొనసాగిస్తూ మరి విబి గ్రామ్జీ అనే కొత్త పేరును, అది ఏందో పేరు తెలియదు మాకు, ఆ పేరు పెట్టడం ద్వారా ఏం బెనిఫిట్ ఉందో మరి పెట్టడం, ఆ పేరు మార్పేందుకు గాంధీ గారి పేరును మరి అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల పేరును తీయడం అంటే స్వాతంత్ర సమరయోధులను కూడా ఖచ్చితంగా అవమానించడము. ఒక స్వతంత్రం సమరయోధులనే కాకుండా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వారిని కూడా అవమానించే విధంగా బీజేపీ పార్టీ ఈరోజు కొన్ని పనులను చేపట్టింది. వీటన్నిటిని కూడా ఎంటక తీసుకోవడం ద్వారా మరి ఈ ఉపాధి ఖచ్చితంగా ప్రతి కూలికి కలగాలి. ఈ జాబ్ కార్డులను రద్దు చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి దాన్ని బేషరతుగా వెనుకకు తీసుకోవాలని చెప్పి దౌలపూర్ గ్రామ పంచాయతీ తరపున మా గ్రామ ప్రజల తరపున ఉపాధి హామీ కూలీల తరపున మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా పునరుద్ధరించాలి. మరి మహాత్మా గాంధీ పేరును తొలగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. గ్రామ పంచాయతీలకు పూర్తిగా అధికారాలు ఇచ్చి పథకాన్ని బలోపేతం చేసే విధంగా చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ తీర్మానాన్ని మేము చేయడం జరిగింది. కాబట్టి ఈ బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ గ్రామాల్లో కూడా ఉపాధి కల్పించినటువంటి పేదలకు కల్పించింది, పేదల పొట్టగొట్టే ప్రభుత్వంగా తయారైంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా ప్రజల తరపున పోరాటం చేయాలి, మాతో చేతులు కలపాలి బీజేపీ వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై మనోహర్ అన్న. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దౌలపూర్ గ్రామ పంచాయతీ గత సర్పంచ్ గారు లేకుండానే 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ జరుపుకోవడం జరిగింది. ఈసారి మనం ఎన్నుకున్న నూతన సర్పంచ్ గారు ఈరోజు మన గ్రామ పంచాయతీలో జెండా ఆవిష్కరించడం అనేది నిజంగా చాలా సంతోషం. గత 2 సంవత్సరాలుగా సర్పంచ్ లేకపోవడం అనేది మన గ్రామ పంచాయతీకి అన్ని రకాలుగా ఇబ్బందులే ఉండే. మరి ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నారు కాబట్టి ఏ విషయాన్నైనా మనం సర్పంచ్ గారి ద్వారా ఎక్కడికక్కడ వార్డు నెంబర్లు గెలిచిండ్రు. మరి వార్డు నెంబర్లు తప్పకుండా వాళ్ళ వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వారు నేనే ఆ వార్డుకు సర్పంచ్ అన్నట్టుగా వివరిస్తేనే సర్పంచ్ గారికి ఏ సందులో ఏమున్నదో వాళ్ళు తెలియజేస్తేనే సర్పంచ్ కూడా తెలుస్తుంది. మరి ఆ సర్పంచ్ గారికి సమస్యలు అన్నీ తెలిసినప్పుడే మన ఊర్లో పరిష్కారం జరుగుతాయి. కాబట్టి మరి వార్డు నంబర్లు అందరు కలిసికట్టుగా ఉండి
మరి ఈ యొక్క గ్రామ సభను కూడా అందరూ ఈరోజు ఏ విధంగా అయితే ఉన్నారో మహిళలను కూడా భాగస్వాములను చేయాలి, యువతని చేయాలి. ఆ విధంగా ఖచ్చితంగా జరుగుతుందని మా సర్పంచ్ గారి మీద నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే వెన్నంటి మామ ఉంటాడు, మామ చదువుకున్నాడు కాబట్టి అన్ని రకాలుగా ఆలోచన చేస్తాడు. నేను ఏ విధంగా ఆలోచన చేస్తానో శ్రీనివాస్ మామ కూడా ఆ విధంగా ఆలోచన చేస్తాడు కాబట్టి మరి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మనం అనుకున్నవన్నీ సాధిస్తాం. మరి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు చిన్నపిల్లలు ఏదైతే ఉన్నారో మరి ఇక్కడ కానీ గిర్జపూర్ గ్రామంలో కానీ వాళ్ళందరూ కలిసి ఈరోజు రేపు భావి భారత దౌలపూర్ గ్రామ పంచాయతీలో వాళ్ళే పెద్దోళ్ళు అవుతారు కాబట్టి వారి బాగోగుల గురించి మనం స్కూలు కానీ ఆర్థికంగా కానీ ఎదగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎదగాలంటే దానికి కారణం మనమందరం కావాలి. మనమందరం అయినప్పుడే మన ఊరు కూడా, మన పంచాయతీ కూడా, మన గ్రామం కూడా అన్నీ అభివృద్ధి చెందితే మరి సర్పంచ్ గారికి కానీ మన అందరికీ కానీ మంచి పేరు ఉంటుందని తెలియజేస్తూ, అదే రకంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఏ వ్యక్తి కూడా, ఏ ఎమ్మెల్యే కూడా, మినిస్టర్లు ఉండరు ఇక్కడ కానీ మన పంచాయతీని పట్టించుకున్న పాపన పోలేదు. మరి ఈసారి మనం గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు గెలిచిన తర్వాత మరి ఒక జిల్లాలో ఒకే ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. మరి దాన్ని జిల్లా నుంచి కాన్స్టెన్సీకి తీసుకురావడం జరిగింది. అక్కడ పెద్దెముల్ మండల్ వాళ్ళు కానీ, తాండూరు మండల్ వాళ్ళు కానీ అనేక రకాలుగా వాళ్ళు దానికోసం మాకు కావాలి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మాకు కావాలి అని అంటే అది కాదు. యాలాల్ మండల్లో మేము ఇస్తాం, యాలాల్ మండల్కే ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తామంటే మేమందరం యాలాల్ మండల్ వాళ్ళు కూడా కొంతమంది మాకు కాంజపూర్ దగ్గర అక్కడ కావాలి, మాకు ఇంకొక దగ్గర కావాలి అని చెప్పి కరణ్కోట్ సైడ్ కావాలి మాకు అని చెప్పి చాలామంది పోటీ పడడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మన హైవే ఇక్కడ నుంచి పోతుంది కాబట్టి సీఎం కాన్స్టెన్సీ పక్కనే ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒక ఇక్కడ మనకు దగ్గరలో పెట్టుకుంటే బాగుంటుంది. అన్ని రకాలుగా మెయిన్ రోడ్కు ఉంటే సౌకర్యాలు బాగుంటాయి విద్యార్థులకు అని చెప్పి ఆ స్కూల్ని మన గ్రామ పంచాయతీకి తీసుకురావడం అనేది నిజంగా మన అదృష్టం. ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియవలసిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా మన గ్రామానికి 50 లక్షల వరకు ఇచ్చారు. సర్పంచ్ లేకన్నా ముందు కూడా మనకు 50 లక్షల వరకు జరిగింది. సీసీ రోడ్లు ఎక్కడెక్కడ వేయడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులు కూడా సర్పంచ్ గారికి తప్పకుండా ఎమ్మెల్యే గారు ఏది అడిగినా కూడా కాదన్నాడు. ఖచ్చితంగా దౌలపూర్ పంచాయతీ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకరిస్తారు. ఇక్కడ ఉన్న ఇప్పుడు ఏ పార్టీలకు అతీతంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఏ ఉన్నా కూడా సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ మన హక్కు, మనకు రాజ్యాంగం కల్పించింది. ఒక పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంకొకరికి ఇవ్వడు అనేది ఇంతకు ముందు ఉండే గతంలో. కొన్ని పార్టీల వాళ్ళు గెలిచిన తర్వాత కొన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇయ్యనియకపోదురు. ఒక పార్టీకి పనిచేసిన వాళ్ళని ఇంకో పార్టీకి గెలిచిన తర్వాత వాళ్ళకి పనులే అయ్యేటివి కాదు. కానీ గతంలో ఉండే ఇప్పుడు అట్లా లేదు. ఎవరు గెలిచినా మన గ్రామ సర్పంచ్ గారు మనమందరం ఎన్నుకుంటేనే ఈరోజు సర్పంచ్గా నిలబడ్డాడు, గెలిచిండు. కాబట్టి మనమందరం అడిగితే ఎమ్మెల్యే గారిని మనం గెలిపించినాం కాబట్టి మనమందరం అడిగితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కాదన్నారు. మనం ఏ అడిగినా కూడా మన గ్రామ పంచాయతీ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఒక్కొక్కరు ప్రతి ఇంటికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇంకా చాలా వచ్చేట్టు ఉన్నాయి. అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఖచ్చితంగా ఇల్లు వచ్చి తీరుతుంది. ఎవరు కూడా రాదు మాకు ఇల్లు అనేది అపోహపడడం, ఎవరో చెప్తే వినడం కానీ అట్లా చేయొద్దు. ఖచ్చితంగా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకుందాం. ఎవరున్నప్పటికీ కూడా మనం అందరం కూడా ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ సర్పంచ్ గారి ద్వారా మన పంచాయతీని అభివృద్ధి చేసుకోవడం, అదే రకంగా
మనకు స్కూల్ ఉన్నది, ఎడ్యుకేషన్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ దౌలపూర్లో గిరిజపూర్లో 2 అవుతున్నాయి కాబట్టి టీచర్లు సరిగా లేరు. ఆ టీచర్ వ్యవస్థను కూడా ఏ విధంగా చేయాలనేది సర్పంచ్ గారి ద్వారా గ్రామ సభలో మనం మాట్లాడిన తర్వాత, ఒక నిర్ణయం చేసిన తర్వాత అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే విధంగా మనం ఆలోచన చేద్దాం. అదే రకంగా మనకు వైద్యం కూడా అందాలంటే వాళ్ళు కరెక్ట్ వస్తుండ్రో వాళ్ళకు కూడా ఒక భవనం అనేది కావాలి. మనకు బీసీ భవనం అని అనుకున్నాం, మహిళా సమాఖ్య భవనం అనుకున్నాం. స్కూల్ బిల్డింగ్ కూడా మొత్తం పెచ్చులుడిపోయింది ఇంతకు ముందు, ఇప్పుడు వేసిండ్రు కానీ మళ్ళీ మనకు స్కూల్ భవనం కూడా కావాల్సి ఉన్నది. ఈ రకంగా ఒక మహిళా సమాఖ్య భవనం అంటే అంగన్వాడీ వాళ్ళకు కూడా, మన డ్వాక్రా మహిళలందరికీ కూడా మీటింగులు పెట్టుకోవడానికి దానికి కూడా ఒక బిల్డింగ్ ఖచ్చితంగా అవసరం. దాన్ని కూడా మనం ఒక గ్రామ సభ ద్వారా తీర్మానం చేసి మన గ్రామ పంచాయతీ అభివృద్ధి అయ్యే దిశగా ప్రతి ఒక్కరము మనది అనుకొని మనం అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి ఏం సమస్య ఉన్నా కూడా చెప్పి ఒక సభ ద్వారా మనము కలిసికట్టుగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని ఈరోజు హృదయపూర్వకంగా సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి అందరికీ కూడా తెలియజేస్తున్నా. అందరం కలిసికట్టుగా, మన పంచాయతీ అంటే మన కుటుంబం, మన ఇల్లు కాబట్టి మనం అందరం ఏ దాంట్లో భేషజాలు ఉన్నా వ్యక్తిగతంగా ఉంటాయి. మనము ఒక అభివృద్ధి కోసం మేము ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉంటాం. ఏ విషయం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసి మన పనులన్నీ అయ్యే విధంగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నా.